సక్సెస్ మంత్ర. ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లల్ని భయపెడుతున్న అంశం ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయంటే చాలు వచ్చింది కూడా చాలామంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. మర్చిపోవడమే కాదు, ఎగ్జామ్స్లో ఒకదానికొకటి రాసేసి బయటకు వస్తూ ఉంటారు. అసలు ఎగ్జామ్స్ టైంలో ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఏమేం చెయ్యాలి, తల్లిదండ్రుల పాత్ర ఏంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏం చేయాలి, అసలు విద్యార్థులకి ప్రధానంగా వాళ్ళు విద్యార్థులకి కాన్ఫిడెన్స్ రావాలి, బాగా ఎగ్జామ్స్ రాయాలంటే ఏం చేయాలి, ఈరోజు సక్సెస్ మంత్రాల్లో తెలుసుకుందాం. సో మనతో పాటు రాధాకృష్ణ గారు, పర్సనల్ డెవలప్మెంట్ అండ్ సైకాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో పిల్లలు ఎగ్జామ్స్ వచ్చేస్తాయి, ఎప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ రేపు ఉన్నాయి అంటే ఇవాళ నిద్రపోకపోవడమో, లేకపోతే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏం తినకుండా వెళ్ళడమో, లేదు ఎగ్జామ్లో ఏదో ఒకదానికొకటి రాసేసి కన్ఫ్యూజ్ అయ్యి వచ్చేయడమో చేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళకి తెలివి బాగానే ఉంటుంది, అన్నీ చదివింటారు, ఎందుకని వాళ్ళకి ఆ భయం ఉంటుంది అసలు? పిల్లలండి, ఎగ్జామ్స్ అన్నది యాంగ్జైటీ న్యూరాసిస్ క్రియేట్ చేసేది పేరెంట్స్ అండి. పేరెంట్సే, ఇది కూడా ఫస్ట్ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పేరెంట్స్, దాని తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అవును, దే డోంట్ అండర్స్టాండ్. అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ షుడ్ బి లైక్ ఏ గేమ్, అదొక ఆటలాగా ఉండాలి. కానీ అదేదో లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అని చెప్పి అది రాకూడదు అది. అండ్ చాలామంది ఎంత మానసిక ఒత్తిడి ఎగ్జామ్స్ అప్పుడు క్రియేట్ చేస్తారంటే పిల్లలకి, పేరెంట్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వాళ్ళు ఎంత భయపడిపోతారంటే వాళ్ళకి బై ఛాన్స్ ఫెయిల్ అవుతాము ఏమో అని కొంతమంది సూసైడ్ చేసుకునేటువంటి కేసులు కూడా ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తే పాస్ ది ఎగ్జామ్. ఇదంతా కూడా యాంగ్జైటీ ఏదైతే క్రియేట్ చేశారో, ఒక మానసిక ఒత్తిడి వాళ్ళల్లో క్రియేట్ చేసిన దానికి వాళ్ళ యొక్క మానసిక క్షోభ అంతా ఇంత కాదండి. ఎవరికి చెప్పలేరు, ఒకవేళ చెప్తే ఇంట్లో కొడతారేమో ఈ భయం ఎక్కువ ఉంటుంది కదా. ఇది చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు కూడా వాళ్ళ అక్క పిల్లలతోటో, అన్న పిల్లలతోటో, స్నేహితుల పిల్లలతోటో పోలుస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళలాగా కావాలి, ఇలా వాళ్ళలాగా మార్కులు తెచ్చుకోవాలి, వాళ్ళలాగా మీరు ఉండాలి అని చెప్పేసి ఒక మానసిక ఒత్తిడి ఏదైతే క్రియేట్ చేస్తారో దానితోటి చాలా డిఫికల్టీస్ అవుతాయండి. దట్ ఈస్ ది రీజన్ ఆ ఎడ్యుకేషన్ షుడ్ బి ఏ ప్లెజర్, నాట్ ఎ ప్రెషర్. కానీ ఇప్పుడు ప్రెషరే ఉంది కదా అందరికీ. దట్ ఈజ్ లైక్ ప్రెషర్. ఎప్పుడైతే మైండ్ ప్రెషర్లో ఉంటుందో మనం చేయగలిగే పని కూడా చెయ్యలేము, వచ్చే పని కూడా మర్చిపోతాము. మనం సడన్గా ఏదైనా గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాం, మనకు ఒకసారి గుర్తు రాదు. తెలుసా, చూసారా? ఎందుకు? వీఆర్ అండర్ ది టెన్షన్ టు రీకాల్ దట్ పర్టికులర్ థింగ్. అప్పుడు గుర్తురాదు, ఎప్పుడో క్యాజువల్గా ఎప్పుడో సడన్గా గుర్తు వచ్చేస్తుంది. అవునా కదా? అవును. ఎప్పుడో మనం పీస్ఫుల్గా ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అది సేమ్ థింగ్. పిల్లలు చిన్నప్పటి నుంచి రోజు 8 గంటలు స్కూల్కి వెళ్ళి ఇంట్లో హోంవర్కులు చేసి వాళ్ళంతా మైండ్ లోపల వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసే ఉంది. కానీ ఈ ఫస్ట్ రావాలి, మెరిట్లో రావాలి, ఇంకా నేను లేదా కాలేజ్ ఫస్ట్ ఉండాలి, స్కూల్ ఫస్ట్ ఉండాలి అంటే మిగతా వాళ్ళందరూ సెకండ్ హ్యాండే, నేను మాత్రమే ఫస్ట్ కావాలనుకోవడం అది ప్రతి పేరెంట్ అలానే అనుకుంటారు. ప్రతి వాళ్ళు అట్లాగే అనుకుంటారు. కానీ ఒక్కటి మనం దట్ వీ హావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్, పిల్లలకి ఎప్పుడు కూడా డూ యువర్ బెస్ట్, లీవ్ ది రెస్ట్ అని చెప్పాలి. ఇంకోటి, వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలతోటి మర్చిపోయి కూడా కంపారిజన్ చెయ్యకూడదు. ఎప్పుడైతే ఏ తల్లిదండ్రులు కానీ కంపారిజన్ కనుక చేసినట్టయితే ఆ పేరెంట్స్ అంటే వీళ్ళకు ఒక ద్వేషం ఏర్పడుతుంది. ఎందుకు నన్ను లేదా చిన్న చూపు చూస్తున్నారు, వేరే వాళ్ళని వాళ్ళేదా హైగా చూస్తున్నారు, దే స్టార్ట్ ఫీలింగ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అక్కడే స్టార్ట్. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా వాళ్ళు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి వాళ్ళు ఉండిపోతారు. అంటే ప్రతి పిల్లలకంటే అప్రూవల్ ఫ్రమ్ ది పేరెంట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును.
ఇప్పుడు చిన్న డ్రాయింగ్ చేసినా కూడా అమ్మా నేను చూసాను, డాడీ నేను చేశానని చెప్పి పిల్లలు వచ్చి చూపిస్తారు. దే ఫీల్ సో ఎక్సైటెడ్, దే ఫీల్ సో హ్యాపీ. మనం రియాక్ట్ అవ్వకపోతే చాలా హర్ట్ అవుతారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే బట్ ఏంటి వాళ్ళకి అప్రూవల్ కావాలి ఫ్రమ్ ది పేరెంట్స్. ఇప్పుడు మార్కులు వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ పోయి అమ్మ నాకు చూసామనుకోవచ్చు, ఇగో వాళ్ళ అక్కకో లేకపోతే ఇంకొక మార్క్ ఎక్కువ వచ్చింది, నువ్వు అది ఎందుకు తెచ్చుకోలేదని మాట్లాడతారు. కానీ నువ్వు చేసిన దానికి షబాష్ అని చెప్పి, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ అ పాజిటివ్ స్ట్రోకింగ్. ఆ పాజిటివ్ స్ట్రోకింగ్ ఇవ్వకుండా వాళ్ళని క్రిటిసైజింగ్, కండెమింగ్ అండ్ కంప్లైనింగ్ అండ్ కంపేరింగ్, అందరితోటి వాళ్ళు కంపారిజన్ చేసి ఆ విధంగా ఉండాలనుకుంటారు. కానీ అరే చైల్డ్లో ఏవో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి, దాన్ని డెవలప్ చేయాలని మాత్రం అనుకోరు. ప్రతి బేబీ యూనికే కదా, వాళ్ళకి సెపరేట్ అండి. అవును. అండ్ యు ఆర్ ది గ్రేటెస్ట్ మిరకిల్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. అంతే. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, there is no other person who is exactly like you, who thinks like you, who looks like you, who speaks like you, who is like you on this planet earth. అంటే never in the history of this evolution there was no other Shweta like you. ఇప్పుడు కూడా there is no other person who is there. ఫ్యూచర్లో కూడా ఉండరు. You are unique, you are special. అంతే. And you are magnificent. So why don't we accept that speciality? ఎప్పుడైతే ఆ యూనిక్నెస్ని మనం యాక్సెప్ట్ చేస్తామో, అంటే మన లైఫ్ ఈజ్ నాట్ ఇన్ కంపారిజన్ విత్ సంబడి, అవర్ లైఫ్ ఈజ్ ఇన్ కంపారిజన్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్. ఆమ్ ఐ బెటర్ దెన్ ఎస్టర్డే, అంటే ఇంతకు ముందు కన్నా నేను ఒక వెంట్రుక మందమైన కొద్దిగా బెటర్గా ఉన్నానా అని ఆ చిన్న ఇంప్రూవ్మెంటే, అది కనుక ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పాలా, మన లోపల ఒక ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది, మనలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పిల్లల్లో చేయాల్సిందండి, ఎప్పుడు కానీ పేరెంట్స్ పిల్లల్లో ఎప్పుడు కూడా వాడు భూతత్వంలోంచి పిల్లలే యొక్క తప్పులు ఎత్తుకుతారు. కానీ వాళ్ళలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటి, వాళ్ళలో ఉన్న గ్రేట్ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళలో ఏ కాస్త భూతద్దంలోంచి వాళ్ళ తప్పులు ఎత్తకుండా భూతద్దంలోంచి వీళ్ళ యొక్క మంచి క్వాలిటీస్ ఎతికి పేరెంట్స్ అప్రూవల్ కోసం శభాష్ నాన్న, యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్, నువ్వు లాస్ట్ టైం కన్నా ఒక్క మార్క్ ఎక్కువ వచ్చింది, ఫెంటాస్టిక్ అని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని, దిర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రివార్డ్ సిస్టమ్. వాడికి చాక్లెట్ ఇచ్చి గ్రేట్ రా, దట్ యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ అన్నారనుకోండి, వాళ్ళు ఇంకా వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా ఏంటంటే పిల్లల లోపల ఒక ఆత్మస్థైర్యాన్ని కనుక మనం పెంచగలిగినట్టయితే, నాట్ ఇన్ కంపారిజన్ విత్ సంబడి, వాళ్ళలో వాళ్ళ కంపారిజన్లోనే హౌ యూ కెన్, అంటే శబాష్ అనుకుంటూ వన్ ప్యాట్ ఏదైతే ఇస్తామో అది వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని చేసి వాళ్ళు ఎక్కడికో జీవితం లోపల వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. నేను ఒకసారి ఐఏఎస్ వాళ్ళంతా ట్రైనింగ్ చేస్తున్నాను. వాళ్ళు ఎవరిని చూసినా కూడా వాళ్ళంతా బీహార్ క్యాడరు, యూపీ క్యాడరు వాళ్ళు ఎక్కువ మంది ఉండే. వాళ్ళని చూస్తే అనిపించింది, ఏంటి మీరు అంటే మీరు ఎట్లా అయినారు అంటే, దే సెడ్ ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ పేరెంట్స్ అని. ఆ ఫ్యామిలీస్లో ఏంటి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అందరూ కూడా వీళ్ళు ఈ సివిల్ సర్వీసెస్లో ఉండడంతో వాళ్ళు నాన్న వాడు ఇట్లా ఉండే కానీ ఇట్లా అయినారు అని చెప్పి ప్రతిసారి ఎంకరేజ్ చేయడము. వాళ్ళు ఒక చిన్న పెయింటింగ్ ఏదో పిచ్చి గీతలు గీసినా కూడా ఏదో చేసి అబ్బా ఎంత బాగా చేస్తామని చెప్పేసి వాళ్ళు దానికి ఒక ఫ్రేమ్ లాగా చేసేసి దిస్ పుట్ ఇట్ అంది, ఆ వాల్ మీద చూసి ఎంత బ్యూటిఫుల్ పెయింటింగ్ చేశారు చూడని చెప్పడము. ఏం లేదు, వాళ్ళల్లో ఒక కాన్ఫిడెన్స్ నింపారు. కానీ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ని తీసేస్తారు. నీకులా తెలివి లేదు, కొద్దిగా వేరే వాడిని చూసి నేర్చుకో, వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి నీకేం వచ్చినాయి, నువ్వు ఇట్లా చదివితే ఫెయిల్ అవుతావు, లేకపోతే అడుక్కో తినాల్సి వస్తుంది నువ్వు, లేకపోతే ఏం బతుకురా అనేది, నువ్వు ఎట్లా పైకి వస్తారా మీరు, మీ యొక్క లైఫ్ ఎట్లా అని చెప్పేసి ప్రతిసారి పేరెంట్స్ యాంగ్జైటీ ఫీల్ అవుతారు, పిల్లల్లో కూడా యాంగ్జైటీ క్రియేట్ చేస్తారు. రిజల్ట్ ఏమవుతుంది, వాళ్ళల్లో ఒక లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడి
వాళ్ళు చేయగలిగేటువంటిది కూడా చేయకుండా ఒక వాళ్ళ లోపల అభద్రతా భావంతో Insecure వీళ్ళ లైఫ్ అంతా వీళ్ళు అదే విధంగా ఉండి వాళ్ళకి ఎంతో పొటెన్షియల్ ఉన్నా కూడా వాళ్ళది జీవితంలో వాళ్ళు పైకి ఎదగలేరు. అందుకోసం పేరెంట్స్ అన్నది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ దట్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంత పెద్ద శాస్త్రవేత్త, ఎక్స్ట్రాడినరీ మ్యాన్. అయితే స్కూల్ వాళ్ళు అన్నాడు వీడంతా మందబుద్ధిగాడు లేడు, ఎవ్వడు మా స్కూల్లో వీడికి చదువు చెప్పలేడు, మీ బాబుని నువ్వు తీసుకుపోయి మీ ఇంట్లో చదివించుకోండి అని చెప్పి టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఓకే. అయితే అది అది తీసుకుపోయి వాళ్ళ అమ్మకి చూపించాడు. వాళ్ళ అమ్మ అది చదివి ఏంటమ్మా మా టీచర్ ఏం రాశారు అంటే, నువ్వు చాలా ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ బాయ్ అట, నువ్వు 2 జూనియర్స్, నీ తెలివికి మా స్కూల్ లోపల చదువు చెప్పేంత కెపాసిటీ ఎవ్వరు లేరు కాబట్టి ఏంటంటే నన్నే చెప్పమన్నారు అని. ఆ వర్డ్ ఆయనలో ఎంత స్ట్రాంగ్గా కూర్చుండిపోయిందంటే ఆయన హీ హాజ్ బికమ్ వరల్డ్లోనే హీ హాజ్ బికమ్ ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ మ్యాన్. ఒక్క వర్డ్, ఆ వన్ వర్డ్ అంటే E=mc² అనుకుంటే అవన్నీ క్రియేట్ చేశాడు. ఇంత పెద్ద శాస్త్రవేత్త అయిపోయినాడు. వాళ్ళ మదర్ చనిపోయింది. అయితే ఆ పాత పేపర్లు ఆ పెట్టెలోంచి అవన్నీ కూడా క్లియరింగ్ చేస్తున్నాడు. ఆ పాత పెట్టెలోంచి వాళ్ళ టీచర్ రాసిన ఆ యొక్క పేపర్ దొరికింది. చదువుకున్న తర్వాత అంటే ఇంత తెలివి తక్కువ అని మేము మా స్కూల్ లోపల ఉంచలేమని చెప్పేసి అప్పుడు చదువుకున్నాడు దాన్ని. అయితే అప్పుడు అమ్మ చేసిన దానికి వాళ్ళ మదర్ గనక ఆ రీఇన్ఫోర్స్మెంట్ ఆ బాబు పట్ల యు ఆర్ ఎక్స్ట్రాడినరీ, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి వెన్నుదట్టి ఏదైతే ప్రోత్సహించిందో ఆ విధంగా చేయబట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయినాడు. సో ఇన్ ది సేమ్ వే ఏంటంటే పేరెంట్స్ అండి, నేను చూశాను పేరెంట్స్ ఎప్పుడైతే పాజిటివ్ స్ట్రోకింగ్ అంటారు, కానీ 99% ఆఫ్ ది పేరెంట్స్ దే డూ ది నెగటివ్ స్ట్రోకింగ్. వాళ్ళ యాంగ్జైటీకి చేయడంతో పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. కానీ భూతద్దంలోంచి వాళ్ళ మంచి క్వాలిటీస్ చూసి ఆ పాజిటివ్ స్ట్రోకింగ్ ఇచ్చి నువ్వు చేయగలవు నాన్న అని వన్ ప్యాట్ ఎట్ ది బ్యాక్ వాళ్ళని ప్రపంచ స్థాయిలో ఎక్కడికో తీసుకొని వెళ్తుంది. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు, ప్రపంచానికే వాళ్ళకు ఆదర్శప్రాయులుగా అవుతారు. ఆ తల్లిదండ్రులకే గొప్ప పేరే కాదు, పూర్తి దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నాట్ నెగటివ్ స్ట్రోకింగ్, ఆ పాజిటివ్ స్ట్రోకింగ్ ఇచ్చి. అయితే వీళ్ళ లోపల ఎగ్జామ్స్ అన్నది అదొక భయంకరమైన దుస్వప్నం కాదు, అదొక మంచి ఆట నాన్న. ఎట్లయితే క్రికెట్ వాళ్ళు ఎట్లయితే ఆడుతుంటారో అట్లా ఆ విధంగా అది కూడా నీకు ఒక ఆటలాగే అని చెప్పి చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు, ఏవైతే మోడల్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి చూడండి, ఆ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ యొక్క వాచ్ పెట్టి ఎగ్జామ్ లాగా ఆ యొక్క 1 hour పిల్లలతో రాయిస్తారు. రాయించి ఒక సీరియస్గా కూర్చుంటారు. వీళ్ళేమి టీవీ చూస్తూ చేయరు, వాళ్ళు ఒక ఎగ్జామ్ అక్కడ కూర్చొని చదివించి అది వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. ఇంకోటి ఇందులో అన్కాన్షియస్ కాంపిటెన్స్ అని ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కనుక మీరు స్కూటీ నడిపిస్తున్నా లేకపోతే ఫస్ట్ టైం కార్ నడిపిస్తున్నా విల్ బి సో స్కేర్డ్. అంటే ఎక్కడ గుద్దుతామో, ఎక్కడ బ్రేకు, ఎక్కడ దాని యొక్క యాక్సిలరేటరు అని చెప్పి మనం చూస్తుంటామా? కొద్ది సీజన్ అయిపోయిన తర్వాత మీరు పక్కన మాట్లాడుతూనే ఉంటారు, వచ్చిపోయే వాళ్ళని చూస్తూనే ఉంటారు, బోర్డ్ సైన్ చదువుతుంటారు, సేఫ్గా నడిపిస్తూనే ఉంటారు. అది మైండ్లో ఫ్రీజ్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ అన్కాన్షియస్ కాంపిటెన్స్ అండి. ఓకే. పిల్లల్లో కూడా అన్కాన్షియస్ కాంపిటెన్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏ సింపుల్ థింగ్ వాళ్ళలో మరీ చదువుకో అని చెప్పి వాళ్ళని వేధించొద్దు పిల్లల్ని. ఓకే. నాన్న ఇవాళ నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా, నువ్వు ఏమేమి నేర్చుకున్నావో నువ్వు ఒకటేమో ఫస్ట్ థింగ్ ఈజ్ పిల్లల్ని ఆ నోట్స్ రాయడానికి ఎంకరేజ్ చేయాలండి.
ఒట్టి కూర్చొని వినడం కాదు. అంటే చాలామంది పిల్లలు టార్గెట్ బేస్డ్గా ఉంటేనే పుషప్ అవుతారు ముందరికి, లేదు టార్గెట్ లేదు అని అనుకుంటే రిలాక్స్ అయిపోతారు కదా. మరి వాళ్ళకి టార్గెట్ చెప్పాలా, లేదు అంటే ఇది ఒక టార్గెట్ అవసరం లేదండి. ఇది ఏంటంటే ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తారు. ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళేవాళ్ళు 5 ఏళ్ళు ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి ఒట్టి కూర్చోరు, వాళ్ళు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఇది కూడా అంతే అన్నమాట. ఏంటంటే పిల్లల్ని అంటే ప్రతిరోజు ఒక 10 నిమిషాలు వాళ్ళు పొద్దు నుంచి చదివిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, వెరీ సింపుల్ అండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఏం చేయాలంటే పొద్దున్నే లేపి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆ రోజు ఏం చాప్టర్ తీసుకుంటున్నారో అదొక నవల లాగా చదవాలి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అయితే ఏం చేస్తారు, ఎక్స్ట్రాడినరీ వాళ్ళు చేసిన వాళ్ళు, ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్ కూడా అదొక నవల లాగా ఒట్టిగా అద్దం ముందే నిలబడి చదివిస్తారు. చిన్న చిన్న దానికి కూడా దీని సంథింగ్ కాల్డ్ రికాలింగ్ ఎబిలిటీ. అయితే వీళ్ళకి ఆ పుస్తకాలన్నీ ఒక నవల్లాగా రోజుకు 15 నిమిషాల్లో హాఫ్ అన్ అవర్ చదివిస్తారు. అది తెలియకుండానే దట్ గెట్ రిజిస్టర్డ్ ఇన్ ది బ్రెయిన్. మళ్ళీ ఆ స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ఆ రోజు చదివే చాప్టర్ని ఒట్టిగానే చదివిస్తారు. కాలేజ్కి వెళ్ళగానే అదంతా నాకు తెలిసిన చాప్టర్ లాగే ఉంటుంది అది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చదివించిన తర్వాత పేరెంట్స్ ఏం చేస్తారు, 10 నిమిషాలు నాన్న వాళ్ళని క్రిటిసైజ్ చేయొద్దు, కండెమ్ చేయొద్దు, నువ్వు పొద్దున్న నుంచి ఏం నేర్చుకున్నావు ఏ సబ్జెక్ట్లో జస్ట్ ఒక 5 మినిట్స్ రాయమని చెప్పాలి. అదొక చిన్న అలవాటు. ఓకే, దట్ వీఆర్ ఎక్సర్సైజింగ్ అవర్ బ్రెయిన్. We have 100 billion neurons in our brain, and each neuron is equivalent to one personal computer, and each neuron is connected with the nerve fiber. A nerve fiber annadi adantha communication system of the network like in this big computer. A recalling capacity చేసేసరికి that is exercising your brain. మనం ఆ పాయింట్స్ అన్నీ కూడా ఆ నోట్స్ అవన్నీ రాయించిన తర్వాత ఆ బాబుతో 10 నిమిషాలు బాబు పాపతోటి మీరు రాయించారనుకోండి, దే విల్ బి ఏబుల్ టు రీకలెక్ట్ ఆల్ దాట్. ఇక దాంట్లో ఎగ్జామ్స్ ముందు రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఏవైతే బుక్స్ లోపల పాయింట్స్ రాసుకున్నారు చూసారా ప్రతి సబ్జెక్ట్కి, అది లేదా వీళ్ళు ఒట్టిగా పాయింట్స్ చూసుకొని ఇవాళ రూపల దెన్ దిర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ లింకింగ్ టెక్నిక్. నేను చాలామందికి ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి నేర్పిస్తాను నేను లింకింగ్ టెక్నిక్. అంటే ప్రతి చాప్టర్లో కొన్ని పంచ్ వర్డ్స్ అంటాము. అంటే 1 పంచ్ వర్డ్ చొప్పున ఆ మొత్తం సబ్జెక్ట్ రొటేట్ అవుతూ ఉంటుంది ఆ చాప్టర్. ఆ పంచ్ వర్డ్ తీసుకొని ఈ పంచ్ వర్డ్స్ అన్నీ యాడ్ చేసి బిగ్ ఫనీ కలర్ఫుల్ మూవింగ్ పిక్చర్ ఎప్పుడైతే క్రియేట్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేస్తామో ఆ స్టోరీ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. మనం చిన్నప్పుడు నేర్చుకున్న కథలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఆ కథ మనలాగా మనం ఎప్పుడైతే పిల్లల్లో క్రియేట్ చేస్తామో వాళ్ళు ఎగ్జామ్లో పోయి కట వచ్చేస్తూనే ఉంటుంది. వాళ్ళు దే స్టార్ట్ ఎలాబరేటింగ్ అండ్ రైటింగ్ ఇట్ డౌన్. దట్ ఈస్ కాల్డ్ అ లింకింగ్ టెక్నిక్. పిల్లల్లో నుండి ఫియర్ క్రియేట్ చేయకూడదు, వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, మన ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్స్ రియల్, అబద్ధం నిజంలాగా గోచరిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫియర్. ఇప్పుడు చాలామంది పిల్లలు స్కూల్లో ఎగ్జామ్ పెడితే సరిగ్గా రాయరు, అదే క్వశ్చన్ పేపర్ని ఇంటికి తీసుకొస్తే కరెక్ట్గా రాసేస్తారు. ఈ డిఫరెన్స్ ఎందుకు చెప్పండి? దే ఆర్ ఇంటూ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఎట్ ది ఎగ్జామినేషన్. ఓకే, ఆ యొక్క ఫీలింగ్ ఏంటంటే ఎగ్జామ్స్ అదొక పెద్ద కొంపలు మునిగిపోయే అంత ఇదిగా తీస్తారు. కానీ ఇప్పుడు మనము లేదా క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు అంటే ఇంకా 1 ఓవర్ ఉంది, ఇంకా 5 ఉంది, ఏమవుతుంది, గెలుస్తామా ఓడతామా, మనం యాంగ్జైటీ ఫీల్ అవుతాము. కానీ ప్లేయర్ యాంగ్జైటీ ఫీల్ అవుతాడా? అక్కడ కూల్ అండ్ కామ్గా బాల్ ఎట్లా వస్తుంది, ఏ స్పీడ్లో వస్తుంది, స్పిన్ అవుతుందా, ఆ ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి ఆ క్షణంలోనే that he takes a split of a decision and he plays the ball. యాంగ్జైటీ ఫీల్ అయ్యేది మనము. వాళ్ళ కూల్ అండ్ కామ్గా గేమ్ ఆడతారు, అందరికీ లారల్స్ వస్తుంది, డబ్బులు కూడా తీసుకొని పోతారు. విన్నారా? కానీ ఏమవుతుందంటే మనము నేర్చుకోవాల్సింది హౌ టు బీ బ్లిస్ఫుల్, హౌ టు బీ జాయ్ఫుల్, హౌ టు బీ సెలబ్రేటివ్,
how to be calm and composed during the examination time. దానికండి ఒక విజువలైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి. పిల్లలకి పవర్ ఆఫ్ విజువలైజేషన్. వాళ్ళని ఒక్క 1 minute కళ్ళు వాళ్ళు మూసుకోమని చెప్పి, నానా నువ్వు లేదా యు ఆర్ వెరీ గుడ్ ఎట్ టైమ్ మేనేజ్మెంట్, నువ్వు లేదా ఒక ½ an hour బిఫోర్ యూ వెంట్ టు ది ఎగ్జామ్ సెంటర్ ఆ యొక్క రూమ్ చూసుకున్నావు, అందరికన్నా ముందు యూ వెంట్ ఇన్ టు ది క్లాస్ రూమ్, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చున్నావు, అండ్ యు ఆర్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ డిస్కనెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది అవుట్ ఆఫ్ ది వరల్డ్. కళ్ళు మూసుకోగానే మన యొక్క యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆ యొక్క కళ్ళు మూసుకొని ఒక 5 minutes కూర్చున్న తర్వాత కళ్ళు ఓపెన్ చేసి విత్ ఎ విజువలైజేషన్ అన్నీ నాకు తెలిసిన క్వశ్చన్సే వస్తున్నాయి, అన్నీ కూడా నాకు తెలుసు, నాకు చాలా ఈజీగా నేను ఆన్సర్ చేస్తున్నాను. దెర్ ఈస్ ఎ ఫ్రీ ఫ్లో ఆఫ్ థాట్స్. అందులోపల నాకు ఫస్ట్ బాగా వచ్చిన క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ చేస్తాను, మిగతావన్నీ తర్వాత చేస్తాను. ఒక్క క్వశ్చన్ కరెక్ట్గా అటెంప్ట్ చేసేసరికి మనలో కాన్ఫిడెన్స్ పెరిగి మళ్ళీ మీరు అదర్ క్వశ్చన్స్ ఆల్సో యూ విల్ బీ ఏబుల్ టు డూ. బికాజ్ మైండ్ ఈజ్ ది లీనియర్లీ అరేంజ్డ్ మల్టీ సెన్సరీ టోటల్ రికార్డ్ ఆఫ్ ది సెన్సరీ పర్సెప్షన్స్ ఆఫ్ ది మైండ్. ప్రతిదీ మైండ్లో అది రిజిస్టర్ అయిపోతుంది. మనకేంటి యాంగ్జైటీ, అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పగలనా, రాయగలనా, రాయలేనా, సంశయాత్మ వినశ్యంతి. ఆ డౌటింగ్ మైండ్ అన్నది మనలో ప్రెషర్ క్రియేట్ చేసి ఆ ఆన్సర్ తెలిసినా కూడా మనం రాయలేము. అందుకోసం ఇందాక ఒక మాట ఏమన్నారు, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చోబెట్టి రాయిస్తే అన్ని పాయింట్లు రాస్తాడు, ఎగ్జామ్లో మాత్రం మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతున్నారు? అనవసరమైన మానసిక ఒత్తిడి అది, లేదా అదొక ప్రెషర్ క్రియేట్ చేసి ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ థాట్స్ని అది స్టాప్ చేస్తుంది. అందుకోసం వీ షుడ్ మేక్ ది చైల్డ్ టు రిలాక్స్. అందుకోసం అని చెప్పేసి పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి నేర్పించాలి సింపుల్ కౌంట్ డౌన్ ప్రాసెస్. అంటే కళ్ళు మూసుకొని అంటే డీప్ బ్రెత్ తీసుకొని దాంతో సింపుల్ కౌంట్ డౌన్ ప్రాసెస్ ఏంటి, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. జస్ట్ ఒక 5 minutes ఆ రిలాక్స్డ్ స్టేట్లో ఉండి కళ్ళు తెరవండి. యూ విల్ బీ సో పీస్ఫుల్. మైండ్ ఫుల్ రిలాక్స్ అయిపోతారు, యాంగ్జైటీ పోతుంది. ఎప్పుడైతే రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో యువర్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఫ్లోస్, ఆ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఫ్లో అవుతూ మనం నేర్చుకున్నవన్నీ కూడా మనకు తెలియకుండానే ఆ ఫ్లోలో వచ్చేస్తూనే ఉంటుంది. నేనేనా అనిపిస్తుంది మీకు? అవును, కొన్నిసార్లు అనిపిస్తుంది కదా మనకే వచ్చాయి బ్రెయిన్లో నుంచి అని. అందుకోసం దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ డ్రైవింగ్ యువర్ కార్ ఇన్ ది 5th gear. అవును అవును. యాంగ్జైటీలో ఫస్ట్ గేర్లో మన కార్ నడిపిస్తే ఇంజిన్ హీట్ ఎక్కిపోతుంది, బుర్ర వేడెక్కిపోతుంది, మనం ఏం చేయగలమో అది చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం 2 వర్షన్స్ చూసాం కదా, ఇటు పేరెంట్స్ ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలని. అండ్ మెయిన్ ఇంకా టీచర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ రావాలి. కాకపోతే ఏ టీచరు ఇప్పుడు అన్నట్టు టీచర్లు అంటే వీళ్ళు భయపడిపోతారు పిల్లలు ఫస్ట్. సో టీచర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి పిల్లలకి? టీచర్స్ ఏమైందండి, ఈ మధ్యన కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత నేను ఎన్ని సీట్లు ఎంసెట్లో తీసుకొచ్చాను, ఎన్ని మార్కులు, వాట్ ఈస్ పర్సెంటేజ్, నేను ఎంత గొప్పగా నేను స్టూడెంట్స్ని తీర్చిదిద్దాను అని చెప్పేసి వీళ్ళైతే ఇవన్నీ గేమ్ క్రియేట్ చేస్తారు. కానీ ఏం చేస్తారు, వీళ్ళు ముందే బ్రిలియంట్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకి లేదా ఫ్రీ ఎడ్యుకేషన్ లేకపోతే స్పెషల్ కన్సెషన్స్ ఇచ్చి వాళ్ళకి లేదా స్పెషల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని చూపిస్తూ మిగతా స్టూడెంట్స్ని వీళ్ళు అట్రాక్ట్ చేసి వాళ్ళని ఫోకస్ చేస్తారు. ఇవన్నీ వీళ్ళ కార్పొరేట్ గేమ్స్ ఇవి. కానీ దే క్రియేట్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది కిడ్. ఒక రుబ్బు రోల్ టైప్ అయిపోతుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీళ్ళలో ఒక క్రియేటివ్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేయాలి. వీడు ఒక్కొక్క గేమ్ లాగా ఉండాలి. ఎప్పుడైతే మనస్సు శాంతంగా ఉంటుందో అంతా న్యాచురల్గా ఫ్లో అయిపోయి వాళ్ళు బాగా చదువుతారు.
ఓకే. పేరెంట్స్ అంటే ఈ యొక్క స్కూల్లో టీచర్స్ అండి అక్కడ కూడా పిల్లల్ని వేరే వాళ్ళతో కంపారిజన్ చేయకుండా ఒక టీచర్ కనుక ఇఫ్ షీ ప్యాట్స్ ది కిడ్ కొద్దిగా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ కనిపించిన వాళ్ళని మెప్పుకోలు కనుక ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇంకా మంచిగా చదువుకోవాలి అనే ఒక జిజ్ఞాస కలుగుతుంది. అండ్ వాళ్ళలో ఒక కోరిక పుడుతుంది, ఒక ప్యాషన్ వస్తుంది, ఒక ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. వాళ్ళు వద్దన్నా కూడా వాళ్ళకి చదవడం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ అవుతారు. వెరీ నైస్. అందుకోసం పిల్లలండి ఎవ్వరు కూడా ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అంటే ఇఫ్ సంబడి గివ్స్ యూ ఏ కాంప్లిమెంట్, ఇఫ్ సంబడి టెల్ సంథింగ్ గుడ్ అబౌట్ యూ, ఫస్ట్ టైం మీ యొక్క సెల్ఫ్ ఇమేజ్ మీకు అది ఎలివేట్ అయ్యి యూ ఫీల్ లైక్ డూయింగ్ స్టిల్ బెటర్. If you are sowing a mango seed, you get mango fruits. మీరు కనుక ఆ యొక్క చింత సీడ్స్ అంటే టామరెంట్ సీడ్స్ నాటి మ్యాంగో రావాలంటే దానికి మ్యాంగో రావాలంటే రాదు. అందుకోసం మనం నెగటివ్ చెప్పి నీ మంచి కోసమే చెప్తున్నారా అంటారు తల్లిదండ్రులు. అవును అవును. నీ మంచి కోసమే చదువుకోమని చెప్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి ఏదైతే అంటారో వాళ్ళ మంచి కోసం కాదండి ఇది. ఓకే. ఆ యొక్క బై క్రియేటింగ్ దట్ ఆ నెగటివ్ మూడ్ నుంచి వీళ్ళు పాజిటివ్కి రావాలి అంటే పాజిటివ్ పాసిబిలిటీ థింకింగ్ చేసి వాళ్ళకి పాజిటివ్ స్ట్రోకింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక మానసిక పరిపక్వత చెంది వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ లోపల వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ వాళ్ళకి కలిగి చదువుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ కలిగి that can happen only through with positive stroking. నువ్వు చేయగలవు నాన్న, నువ్వు చేస్తున్నావు. భూతద్దం నుంచి వాళ్ళ తప్పులు ఎత్తకుండా మంచిగా ఎతికి మీరు వచ్చిన వాళ్ళకి చెప్తూ మీరు చెప్తూ ఎప్పుడైతే పాజిటివ్ స్ట్రోకింగ్ ఇచ్చినప్పుడు వీళ్ళు తప్పకుండా వీళ్ళ జీవితంలో ఉత్తీర్ణులయ్యి ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ అయ్యి వీళ్ళు ఉన్నత శిఖరాల్ని వీళ్ళు అధిరోహించి పేరెంట్స్కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు అండ్ వాళ్ళకు కూడా సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. ఇప్పుడు పిల్లలకు కావాల్సింది ఇదే. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, ఎగ్జామ్స్ వస్తూనే ఉంటాయి, ఏదో ఒక ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు. అండ్ ఈ ఫోబియాను అధిగమించడానికి